హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేపల ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. రెస్టారెంట్లో దొరికే చేపల వేపుడిని ఇంట్లోనే హైజీనిక్గా మరి అంత టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా ఇదే విధంగా చేసుకుంటారు, అంత రుచిగా ఉంటాయి. ఎప్పుడు చేపల వేపుడు చేసినా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. మరి సింపుల్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్గా అండ్ క్రిస్పీగా ఉండే ఈ చేపల వేపుడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను చేపల వేపుడు కోసము 3 kgs రహు ఫిష్ తీసుకున్నానండి. ఉప్పు వేసి శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కారం 3 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. దీంట్లో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫిష్ మసాలా 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఫిష్ మసాలా లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదండి. ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేస్తే మసాలా బాగా పడుతుందండి ముక్కలకి. ఇప్పుడు దీంట్లో నేను బైండింగ్ కోసం ఫిష్కి మసాలా పట్టి ఉండడానికి ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ముక్కలకు మసాలా బాగా పట్టించాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత బాగా వస్తాయండి. ఫ్రై చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మసాజ్ చేస్తే మనకు అంత బాగా ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా లోపల వరకు పోయి మనకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను చూడండి ఇలా మసాలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక లెమన్ తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ తీసుకొని దానికి పిండి రసం తీసుకొని ఒక లెమన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం లెమన్ వేయడం వల్ల టేస్ట్ చాలా వస్తుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెద్ద గిన్నెలో ఇలా ముక్కలు పెట్టి అన్ని లైన్గా పెట్టుకోవాలండి. పెట్టి మీరు ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెడితే ఇక్కడ నేను ఫ్యాన్ గాలికి పెట్టానండి. ఫ్యాన్ గాలికి పెడితే ఒక గంట పాటు పెట్టుకోవాలి. ఎండలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెడితే చాలు. దీనివల్ల చాలా మంచిగా చేపలకి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలండి. మనకు కడాయిలు ఎన్ని పడితే అన్ని చేప ముక్కల్ని వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. క్రిస్పీగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మరీ సిమ్లో ఉంచొద్దు, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. హై ఫ్లేమ్ అంటే మరీ హై ఫ్లేమ్ కాకుండా కాస్త తక్కువ చేసి మనం ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. చూడండి, ఇలా క్రిస్పీగా రెండు వైపులో కలర్ మంచిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలండి. చేప ముక్కల్ని క్రిస్పీగా ఫ్రై చేస్తేనే చేపల టేస్ట్ చాలా బాగుంటుందండి. మిగతా ముక్కలు కూడా మనం కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. పప్పుతో నంచుకొని తిన్నా లేదా మనం చపాతీతో తీసుకున్నా కానీ సూపర్ టేస్ట్గా ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, చూస్తేనే తినేయాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి.
చాలా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి చేప ముక్కలు. ఎప్పుడు తెచ్చిన చేపలు ఇదే విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.